హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ హెల్దీ రాగి జావా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా 2 గ్లాసుల వాటర్ తీసుకొని అందులో కొద్దిగా తురిమిన బెల్లం వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకుందాం. ఈ బెల్లం అంతా కరిగిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగే లోపల 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసుకుందాం. స్పూన్ సహాయంతో ఈ రాగి పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక బెల్లం కరిగిపోయిందండి. ముందుగా తయారు చేసుకున్న రాగి పిండిని ఇందులో పోసుకోవాలి. పోసుకున్నాక స్పూన్ సహాయంతో ఉండలు లేకుండా నిదానంగా కలుపుకోవాలి. కలుపుకొని 2 నిమిషాలు మరగనివ్వాలి. ఈ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు మరగనివ్వాలి. ఇలా నురగలు వస్తుందండి. ఇలా నురగలు వచ్చేంత వరకు మరగనిచ్చుకొని అందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అంతా కలిసేంత వరకు కలుపుకొని కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకోవాలి అండి. పాలు యాడ్ చేసుకొని 1 నిమిషం మరగనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ హెల్దీ రాగి జావా రెడీ. ఈ రాగి జావా చాలా మంచిదండి. రక్తహీనత ఎముకలని దృఢంగా చేయటానికి చాలా మంచిది. దీంట్లో మనం బెల్లం వేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా చక్కగా తాగుతారు. పిల్లలకి అలాగే పెద్దలకి కూడా చాలా మంచిది. డైలీ రాగి జావా తాగండి, హెల్దీగా ఉండండి.